నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రారంభమై సీఎం రేవంత్ రెడ్డి భేటీ జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్న దీపాదాస్ మున్షి ఆల్మట్టి నారాయణపూర్లకు నీటి విడుదలకు కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో చర్చించిన మంత్రులు శ్రీధర్ బాబు జూపల్లి కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా వచ్చింది జగన్ కు 2.0 వర్షన్ లాస్ట్ కాబోతుందన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కష్టపడి చదివి పాస్ అయితే విజయానికి తొలిమెట్టు అవుతుంది 10th క్లాస్ విద్యార్థి ఇంటి డోర్ కొట్టి నిద్రలేపిన యాదాద్రి కలెక్టర్ భరత్ చంద్ర ఇక డీటెయిల్స్ వెళ్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గురువారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎస్సీ వర్గీకరణ కులగణన సర్వే బడ్జెట్ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు ఈ భేటీకి కొనసాగింపుగా 2-3 జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు ఒక పక్క ఎస్సీ వర్గీకరణ అమలుకు సర్కారు శ్రీకారం చుట్టింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు ఇస్తామంటుండగా మరోపక్క తాము కోరిన పనులు కాలేదంటూ కొందరు పార్టీ ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం నెలకొంది డిప్యూటీ సీఎం బట్టి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల ద్వారా 5 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయాలని తుంగభద్ర ప్రాజెక్టు నుండి 1 టీఎంసీ నీటిని ఆర్డీఎస్ కు విడుదల చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి బోస్ రాజ్లను ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు జూపల్లి కృష్ణారావు బెంగళూరులో కలిసి రిప్రజెంటేషన్ అందజేశారు ఈ సందర్భంగా కర్ణాటక సీఎం సానుకూలంగా స్పందించి 4 టీఎంసీల నీటి విడుదలకు అంగీకారం తెలిపారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ వర్షన్ కాబోతుందని ప్రజలు ఇక ఆయన్ని నమ్మే ప్రసక్తే లేదని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా వచ్చిందని కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ మారుపేరు అన్నారు నలుగురు ఉండే కుటుంబానికి లక్షల చదరపు అడుగుల ప్యాలెస్ లో ఎందుకని ప్రశ్నించిన ఆయన తల్లిని చెల్లిని దూరం చేసుకున్న జగన్ మా సంగతి చూస్తానంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు 16 నెలలు జైల్లో తోడున్న ఏటు విజయసాయిరెడ్డి వదిలేస్తే ఇక జగన్ ని నమ్మేదెవరన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి దిగినట్టున్నాడు దిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఇక నుంచి ఆయన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధికారుల సంగతి చూస్తా అంట దానికి ఒక కొత్త
ఇది పెట్టాడు క్యాప్షన్ 2O ప్రోగ్రామ్ అంట. బహుశా అది 0.5గా మారిపోద్దేమో నాకు డౌట్ వస్తూ ఉంది. ఇప్పుడు 2O ప్రోగ్రామ్ వైసీపీ లాస్ట్ వర్షన్. ఆయన కార్యకర్తల గురించి మాట్లాడినాడు. నువ్వు కార్యకర్తల గురించి పట్టించుకున్నావా? వ్యవస్థల్ని నాశనం చేశావు. ఒక మైనింగ్, ఒక R&B, ఒక పంచాయతీరాజ్, ఒక ఇరిగేషన్, ఏ వ్యవస్థ, ఒక మైనింగ్, నీ కాళ్ళ కింద మైనింగ్ శాఖ నలిగిపోయింది. ఇసుక దగ్గర నుంచి దోపిడీ, మైనింగ్ దోపిడీ. నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు. ప్రజలు ఇక్కడ రాష్ట్రం నాశనం అయిపోయింది. నీ కాళ్ళ కింద నలిగిపోయింది. నువ్వు ఇప్పుడు కొత్త నాటకమా 2O అని చెప్పేసి తెరలేపుతావా? ఎవరు నమ్ముతారు నిన్ను అని అడుగుతున్నాను నేను. ఈరోజు తెలుగుదేశం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా నీ ఓటు వాళ్ళని చూసి ఇంకా జంకుతున్నారు. ఇన్వెస్టర్స్ వస్తున్నారు, లక్షల కోట్లు. నీ పరిస్థితి ఏంది? లాస్ట్ 5 years ఏం చేసావు నువ్వు? అరే నా జీవితంలో నా మీద క్రిమినల్ కేసు లేదు. మీ నాయన ఉన్నప్పుడు పాపం అసెంబ్లీలో బయట ఎదుర్కొంటే నా మీద కేసులు పెట్టలే. మా మీద పెట్టావు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కార్యకర్తల దాకా జైలుకి పంపించావు. నువ్వు మాట్లాడతావా? ఈరోజు కార్యకర్తలు అంటే తెలుగుదేశం, ఒక NTR ట్రస్ట్, ఒక స్కూల్, ఆ కార్యకర్తల బిడ్డల్ని ఉచితంగా చదివించడం, ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఒక ప్రమాద బీమా. ఎప్పుడైనా పట్టించుకున్నావా నీ కార్యకర్తల గురించి? లోకేష్ బాబు ఈరోజు ఇంకా యాక్టివేట్ చేసాడు దాన్ని, ఆ ప్రమాద బీమా వీటన్నిటిని. నువ్వు ఏ రోజు ఏం నువ్వు ప్యాలెస్లు కట్టించుకున్నావు. ఎన్ని ప్యాలెస్లు? ఎంత నీకు ఆ డబ్బు మీద మోజు. ఆడ 29 ఎకరాల్లో ఎల్హంక, అక్కడ లోటస్ పాండ్, ఇక్కడ తాడేపల్లి, ఇక్కడ ఇడుపులపాయ, ఒక కడప, ఒక పులివెందుల. ఎన్ని లక్షల చదరపు అడుగులు మీ నలుగురికి. ఆఖరికి అక్క చెల్లి, తల్లి చెల్లిని కూడా దూరం చేసుకున్నవాడివి నువ్వు. మా సంగతి చూస్తావా? తెలుగుదేశం వాళ్ళ సంగతి చూస్తా. నీ సంగతి చూసుకో. నీ పార్టీ క్లోజ్ అయిపోకుండా చూసుకో. ఆ తర్వాత మా సంగతి. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం ఎట్టయిందో చూస్తారు. ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తేడా చూసి మీ రాష్ట్రం మెంబర్లు అందరూ తెలుగుదేశంలోకి వస్తున్నారు, రాజీనామా చేసి వస్తున్నారు. నీ ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్, నీ ఏటు నిన్ను వదిలేశాడు. ఇంకా నిన్నెవరు నమ్మేది? నీతో కూడా 16 నెలలు జైల్లో ఉన్న ఏటు నిన్ను వదిలేశాడు. ఇంకెవరు నిన్ను పట్టుకొని ఎలాడేది? కానీ ఈ కథలు, ఈ బెదిరింపులు పక్కన పెట్టు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వేకప్ కాల్ చేసి విద్యార్థి ఇంటి డోర్ కొట్టి నిద్రలేపారు. భరత్ చంద్రాచారి అంటూ విద్యార్థిని పిలుచుకుంటూ విద్యార్థి ఇంటికి వెళ్లారు. విద్యార్థికి నా సొంత ఖర్చులతో 10వ తరగతి ఎగ్జామ్స్ వరకు ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున ఇస్తానని హామీ. ఫిబ్రవరి నెలకు 5,000 రూపాయలతో పాటు చదవడానికి ఒక చైర్, రైటింగ్ ప్యాడ్ ఇచ్చారు. 10వ తరగతి అనేది విద్యార్థికి మైలురాయి లాంటిదని, మీ అమ్మ నిన్ను ఇంత కష్టపడి చదివిస్తున్నందుకు నువ్వు 10వ తరగతిలో మంచి మార్క్స్ సాధించి వాళ్లకు సంతోషాన్ని ఇవ్వాలని సూచించారు. 10వ తరగతిలో కష్టపడి చదివి పాస్ అయితే జీవితంలో విజయానికి తొలిమెట్టు అవుతుందన్నారు కలెక్టర్ భరత్ చంద్ర. పాప పడుకుందమ్మా, విలేజ్ కదా, ఇంకే స్టార్ట్ చేయలేదు. ఇది అభ్యాసం ఇస్తే చదవాలి. ఏదైనా మేనేజ్మెంట్ చేయాలి. బయలుదేరి క్వశ్చన్ చూస్తున్నావు, చదివిస్తున్నావు అమ్మ ఇంట్లో. 5ంటికి ఫోన్ వచ్చింది. ఎవరు చేసి ప్లేస్ కూడా మీది కాదా? ఇది నీకు ప్లేస్ అంటూ కూడా లేదు. ఈ ఇంటి ముందు ఏదంతా కూడా అమ్మోడు ఇస్తారా అన్ని జాగా? బయట అయినా కూర్చొని దోమలు లేవు కదా చంద్ర, రమేష్ చంద్ర, భరత్ చంద్ర, దోమలు బయట లేవు కదా.
ఈ నెల 5,000 నువ్వు ఇచ్చి మీ టీచర్కి ఇప్పుడే తీసుకో. కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముద్రగడ ఇంటి మీదకు ఒక వ్యక్తి అర్ధరాత్రి వచ్చి జనసేన పార్టీ కార్యకర్తను అంటూ బీభత్సం సృష్టించాడని తీవ్రంగా ఖండించారు. కాపు ఉద్యమాన్ని నడిపి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ముద్రగడపై జరిగింది చిన్న దాడని అనుకోవడం లేదన్నారు. 70 ఏళ్ల పైబడిన ఆయన అనేక అవమానాలు తట్టుకొని నిలబడ్డారని, ఆయన ఇంటిపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇలాంటి అరాచక ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మౌనవ్రతం వీడి ఖండించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రివర్యులు కాపు ఉద్యమాన్ని నడిపి అనేక కష్టాలను ఎదుర్కొన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని ఈ రకంగా పరామర్శించవలసిన పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. జరిగింది చిన్న సంఘటన అని మేము అనుకోవటం లేదు. ఇక్కడ ఏమీ నష్టం జరగకపోయినా ఒక నాయకుడి ఇంటి మీదకు అర్ధరాత్రి పూట ఒక వ్యక్తి వచ్చి బీభత్సం సృష్టించి భయాందోళన కలిగించే విధంగా చేయటం అనే దాన్ని మేమందరం కాపులందరం పదవులు చేసిన వాళ్ళందరం వచ్చి దాన్ని పద్మనాభం గారి ఇంటి ముందే ఖండించి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావటం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక చిన్న వ్యక్తి కాదు. ముద్రగడ పద్మనాభం గారు మేము రాజకీయాల్లోకి రాకముందే వంగవీటి మోహన్ రంగా గారి మరణానికి ముందు మంత్రిగా తెలుగుదేశంలో అతి చిన్న వయసులో చేస్తున్నప్పుడు మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి కాపునాడుకి వచ్చినటువంటి సంఘటన ఇవాళకి మా మధుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ని ఇద్దరిని డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన మీద మీరు బాధ్యత తీసుకుని ప్రవర్తిస్తారా, ప్రవర్తించరా? మీ పేర్లు చెప్పి మేము ప్రభుత్వం మనిషిని అని చెప్పని ఈ రకంగా కిరాతకాలు చేస్తే ఈ సమాజానికి నిన్నటి దాకా పిట్టల ద్వారా కౌరులు చెప్పినటువంటి మీ ఇద్దరు ఈ సమాజానికి ఎటువంటి పరిపాలన మీరు అందిస్తున్నారు? రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వాల్ని ఎలా ప్రవర్తించమని చెప్పి మీరు పాఠం నేర్పుతున్నారు? ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అరాచకాలు ఎక్కడన్నా జరిగినాయా? 8 నెలలుగా జరిగినటువంటి పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు, 8 నెలలుగా జరుగుతున్న అరాచకాల గురించి కూడా చెప్పండి అని. దురదృష్టం ఏంటంటే 8 నెలలుగా జరుగుతున్నటువంటి పాత్రికేయ మిత్రులు గుర్తించినటువంటి అరాచకాల మీద బాధ్యత తీసుకున్నటువంటి మంత్రి కానీ ప్రభుత్వంలోని పెద్దలు కానీ కూటమని చెప్పి ముగ్గురు అంటారు. ప్రధానమంత్రి తరపున వకాల్తా తరపున ఇక్కడ పార్టీ ఉందని చెప్తారు. దేశాన్ని వెళ్తున్నాం అంటారు, డబుల్ ఇంజిన్ అంటారు. అది మీకు డబుల్ ఇంజిన్లు ఎవరికి కావాలి? ప్రజల సుఖశాంతులతో బతకలేనప్పుడు, రైతులకి గిట్టుబాటు ధర లేనప్పుడు, సామాన్యులకి పోలీస్ స్టేషన్లో న్యాయం జరగనప్పుడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో సీసీఐ పత్తి కొనుగోలు చేపట్టాలని రైతులు ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి రైతులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో మాట్లాడి పత్తి కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. చెన్నూరు పత్తి రైతులకందరికీ కూడా నమస్కారములు. నేను కలెక్టర్ గారితో మాట్లాడి మా చెన్నూరు రైతుల పత్తిని అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు కేంద్ర సిసిఐ కార్పొరేషన్తో మాట్లాడి వాళ్ళ బ్రాంచ్ మేనేజర్తో మొత్తము చెన్నూరులో ఉన్న పత్తి అంతా మొత్తం కూడా కొనుగోలు చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు 15 రోజుల వరకు
మేము పత్తి కొనుగోలు చేసుకుంటామని చెప్పి వారు కలెక్టర్ గారికి మాట ఇచ్చారు. చెన్నూరు పత్తి రైతులు అందరూ కూడా ఆందోళన పడకండి. మీ పత్తి తొందరగా మీరు తీసి క్వాలిటీ సరిగా లేకుంటే CCI కూడా ఒప్పుకోవడము కష్టం. సో మీరందరూ కూడా భయపడకండి. అంత పత్తి కూడా కొనుగోలు జరుగుతుంది. 15 రోజుల వరకు మీతో నేను ఉన్నాను. సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ డంప్యార్డ్కి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన కొనసాగుతుంది. గురువారం నాడు గుమ్మడిదెల బంద్కు అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. నల్లవల్లిలో గ్రామస్తులు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. తమ గ్రామ పరిసరాల్లో GHMC డంప్యార్డ్ వద్దంటూ నిరసనకు దిగారు. డంప్యార్డ్తో పంట పొలాలు నీరు కలుషితమవుతాయని ఆందోళన చెందుతున్నారు నిరసనకారులు. డంపింగ్ యార్డ్ మాకొద్దు 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 డంపింగ్ యార్డ్ మాకొద్దు. సేవ్ నల్లవల్లి సేవ్ నల్లవల్లి సేవ్ నల్లవల్లి సేవ్ నల్లవల్లి. కాపాడుకుందాం ప్రకృతి పంటను కాపాడుకుందాం కాపాడుకుందాం ప్రకృతి పంటను కాపాడుకుందాం. డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే. ఈరోజు మరి ఈ పచ్చని అడవి తల్లిలో అడవి బిడ్డలాగా బతుకుతున్న మాకు మరి డంపింగ్ యార్డ్ అనే శని దాపరమైంది. మరి శని పోవాలంటే మా ప్రాణాలను వేసి మా భవిష్యత్ తరాన్ని కాపాడుకుంటాం. GHMC అధికారులు ఏదో చెప్తున్నారు, ఏం కాదని చెప్తున్నారు. మరి మీ దగ్గర పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోండి డంపింగ్ యార్డ్. ఏం కాదంటారు కదా, మరి పట్టణంలో పెట్టుకోండి. కోకపేటలో ఉన్న భూములను, పనికిరాని భూములను 100 కోట్లకు అమ్ముకుంటున్నారు మీరు ఈరోజు. మరి ఎందుకు డంపింగ్ యార్డ్ పెడతారా? ప్లేసులు లేవా అంటే మా అడవి బిడ్డలమైన మేము ప్రశాంతంగా బతుకుతున్నాం. ఈడ ఎవరికి ఎంత సంపాదన ఉంటే ఉన్న దాంట్లో దొరుకుని మా గ్రామంలో వ్యవసాయం చేసుకొని మరి మేము పొట్ట పోషిస్తున్నాం. ఇవాళ మీ కడుపు కూడా నిండుతున్నది. మేమందరం కూరగాయలు పండించి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి మా వల్లనే కదా మీరు ఈరోజు బతుకుతుంది. మరి మేము రైతులం, మా వ్యవసాయం ఏమవుతుంది? మేము వ్యవసాయం ఆపేస్తే మరి మీ బతుకులు ఏమవుతాయి? అది కూడా చూసుకోండి. మరి ఇక్కడ ఉన్న తక్కువ భూములు, అందులో మేము చాలా బతుకులు బతుకుతూ మరి ఏదో ఈ చిన్న పల్లెటూరులో బతుకుతున్నాం. కనీసం మా ఈ పల్లెటూరులో కూడా బతకకుండా చేస్తున్నారు మీరు. మోటార్ సైకిళ్లను చోరీ చేస్తున్న 3 అంతర్ జిల్లా దొంగలను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో 3 మైనర్ బాలులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని నిందితుల నుంచి 13 మోటార్ సైకిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అంబేద్కర్ కోనసీమ జిల్లా, విశాఖ జిల్లాలో పలు స్టేషన్ల పరిధిలో మోటార్ సైకిళ్లను చోరీ చేశారని అమలాపురం DSP ప్రసాద్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్లు బ్యాటరీల విలువ 8,82,000 రూపాయలు ఉంటుందని DSP తెలిపారు. బైకులు దొంగతనాలు జరిగినాయి. అవి బాగా చేసేవాళ్ళందరూ కూడాను ఈ యంగ్స్టర్స్ బాగా, వాళ్ళలో మనకి దొరికిన వాళ్ళలో 3 CCLs కూడా పిల్లలు ఉన్నారు, బాల నేరస్తులు CCLs ఉన్నారు 3. ఇంకొక 3 వయసు 18 సంవత్సరాలు నిండిన వాడు ఉన్నారు. సో మొత్తం 6 ముద్దాయిల్ని మేకల హరివీర వెంకట శ్రీరామ్మూర్తి, వీరమల్లు తరుణ్ శశికుమార్, దొంగ లోకేష్ అనే 3 18 సంవత్సరాలు నిండిన నేరస్తుల్ని, అలాగే మరో 3 బాల నేరస్తుల్ని మా రూరల్ సిఐ గారు ప్రశాంత్ కుమార్ గారి సారథ్యంలో అమలాపురం తాలూకు SI గారు మరియు మా క్రైమ్ సిబ్బంది చాలా కృషి చేసి వీరిని 3 కూడాను ఈరోజు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మొత్తం ఇప్పటివరకు 13 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది.
ఈ 13 బైక్స్ కూడా అమలాపురం తాలూకా పోలీస్ స్టేషను, అల్లవరం పోలీస్ స్టేషను, ముమ్మిడివరం పోలీస్ స్టేషను, అమలాపురం టౌన్ పోలీస్ స్టేషను, కొత్తపేట పోలీస్ స్టేషను, అలాగే విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషను, ఉప్పలగుప్తం పోలీస్ స్టేషను, అంబాజీపేట పోలీస్ స్టేషను, ఈ చెప్పినటువంటి ఈ పోలీస్ స్టేషన్ ఏరియాల్లో ఇవి దొంగతనాలకి గురి కాబడ్డాయి. వీరు బేసిక్గా మనకి ఇటీవల వస్తున్న ట్రెండ్ ఏంటంటే యువకులు వారికి సరైనటువంటి దిశ లేదు. వాళ్ళు అన్నిటికీ రకరకాల వాటికి మత్తులకి బానిసయ్యి వాటి ఖర్చుల నిమిత్తం వారు బళ్ళు దొంగతనం చేయటం, వాటిని ఎవరొకరికి అమ్ముకోవటం, తాకట్టు పెట్టడం. నేటి యువత భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ భారతదేశ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. బుధవారం తార్నాకలోని ఐఐసిటి ఆడిటోరియంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నేషనల్ ఇంటిగ్రేషన్ టూర్ 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న యువతకు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల యొక్క సంస్కృతి విశిష్టతను తెలియజేయడంలో భాగంగా నేషనల్ ఇంటిగ్రేషన్ టూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. నేటి యువత ఐకమత్యంతో భారతదేశ ప్రతిష్టను పెంపొందింపజేసే విధంగా కృషి చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి ఇంటిగ్రేషన్ కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి ఐకమత్యాన్ని పెంపొందించాలని సూచించారు. గత 59 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మనం అభినందనలు తెలపాలి. దాదాపు 10,000 మంది పైగా విద్యార్థులు తీసుకొచ్చి ఒక నెల రోజుల పాటు రకరకాల ప్రాంతాల్లో, రకరకాల రాష్ట్రాల్లో కుటుంబాలతో పాటు వాళ్ళ ఇంట్లో ఉండే విధంగా జీవిస్తూ ఈ నెల రోజుల పాటు చేసేటువంటి ఒక కార్యక్రమం, బృహత్తరమైన కార్యక్రమం. ఈరోజు హైదరాబాద్లో ఒక బ్యాచ్ 230 మందిలో ఒక బ్యాచ్ ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, చుట్టుపక్కల జిల్లాల్లో వీళ్ళందరినీ కూడా 4 రోజుల పాటు ఇక్కడ ఉండేటువంటి కుటుంబాలతో కలిపి వాళ్ళ ఇళ్లలో నివసిస్తూ ఇక్కడ రకరకాల అలవాట్లని వాళ్ళకి అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని, మన సంస్కృతిని మొత్తం ఇక్కడ ఉండేటువంటి సంస్కృతిని పరిచయం చేస్తూ 4 రోజులుగా వారికి తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఇక్కడ పెద్ద ఆడిటోరియంలో అందరినీ పిలిచి కార్యక్రమం నిర్వహించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రారంభమై సీఎం రేవంత్ రెడ్డి భేటీ, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్న దీపాదాస్ మున్షి. ఆల్మట్టి నారాయణపూర్లకు నీటి విడుదలకు కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో చర్చించిన మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి. కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా వచ్చింది, జగన్ కు 2.0 వర్షన్ లాస్ట్ కాబోతుందన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కష్టపడి చదివి పాస్ అయితే విజయానికి తొలిమెట్టు అవుతుంది, 10th క్లాస్ విద్యార్థి ఇంటి డోర్ కొట్టి నిద్రలేపిన యాదాద్రి కలెక్టర్ భరత్ చంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.